హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మిగిలిపోయిన అన్నంతో 15 మినిట్స్లో క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక 4 ఎగ్స్ని పగలగొట్టుకుని వేసుకోండి. అందులోకి చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, అలాగే చిటికెడు పెప్పర్ యాడ్ చేసుకొని ఎగ్స్ ముక్కలుగా వచ్చే విధంగా చేసుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. సో ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎగ్స్ ఎన్నైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ని ఆయిల్ వేడెక్కాక యాడ్ చేసుకోండి. సో ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి. బ్రౌనిష్గా వచ్చిన తర్వాత అందులోకి మీకు నచ్చిన వెజ్జీస్ అనేవి యాడ్ చేయండి. నేను ఇక్కడైతే క్యారెట్ అండ్ క్యాప్సికమ్ని అయితే యూస్ చేస్తాను. ఇట్స్ అప్ టు యూ గైస్. వన్స్ క్యాప్సికమ్ క్యారెట్ వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఈ వెజ్జెస్ అన్నిటిని కూడా కుక్ చేసుకోండి లిడ్ పెట్టుకొని. వన్స్ క్యాప్సికమ్ అయి కుక్ అయిన తర్వాత అందులోకి ఒక టమాటోని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అన్నీ కుక్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, చిటికెడు ఉప్పు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, అలాగే చిటికెడు పెప్పర్ యాడ్ చేసుకొని ఒక్కసారిగా కలుపుకోండి. సాల్ట్ ఇక్కడ చాలా తక్కువ తీసుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్లో యాడ్ చేసాం కాబట్టి రైస్కి సరిపడా సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ మసాలాలు యాడ్ చేసుకొని ఒక్కసారిగా కలుపుకోండి వెజిటేబుల్స్ని. సో ఇది ఒక 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ కానీ లేదంటే మిగిలిపోయిన రైస్ని యాడ్ ఆన్ చేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైస్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కొత్తిమీర లేదా కరివేపాకు వేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలుపుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. వితిన్ 5 to 10 మినిట్స్లో ఏదైనా స్పెషల్గా డిఫరెంట్గా ట్రై చేయాలంటే క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కరో, షేర్ కరో, సబ్స్క్రైబ్ కరో.